రామ్జుల్లా అండి, ఋషికేశ్లో. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. ఇక్కడ ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చారండి చార్ధామ్ యాత్రకు. ఈ బామ్మలు కూడా మా బస్ లో వాళ్ళే. హాయ్, we came from Hyderabad. I am retired teacher, MA B.Ed. మీకేమన్నా యాత్రలో ఇప్పటివరకు అయిన యాత్రలు ఏమేమి చూసారండి? We have seen Rishikesh, Haridwar, next Yamuna Sangam. Next now we came to Gangotri. Next day we will go to Badrinath. Afterwards Kedarnath. So we are enjoying the gate with our fellows. మీకు ఇప్పటివరకైనా యాత్రల్లో ఋషికేశ్ కానీ ఇది యమునోత్రి కానీ ఏమన్నా కష్టం అనిపించిందా? Just Yamunotri. It is just a bit difficult for us because we are old, hai na. Isliye we have to go to Indoli. That's why just we have some Anka Fort. కానీ చాలా గ్రేట్ బామ్మగారు మీరు. ఏంటంటే ఈ ఏజ్ లో మేమే చాలా కష్టపడుతున్నాము, కొంచెం కస్టమ్స్ అనేది ఎదుర్కొంటున్నాము. కానీ ఆయన దర్శనాలు అయితే ఇప్పటివరకు అయితే మీరు కూడా వాళ్ళు మోసుకొని పోయి తీసుకుపోతుంటేనే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ మనకు ఓపిక లేవు, పైగా వాళ్ళ లైవ్లీహుడే అది అయిపోయి పాపం. సో అది కొంచెం బాధ అనిపించింది. అంతకంటే ఇంకా అమ్మవారు మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ చూడవలసిన ప్లేస్ నిజంగానండి, చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే ఏంటంటే ఇంట్లో పనులు, బరువులు, బాధ్యతలు అన్ని మర్చిపోయి హాయిగా దీంట్లో లీనమైపోతాం. ఈ ప్రకృతి సౌందర్యాన్ని అంతా చూసుకుంటూ నేచురల్ బ్యూటీ ఎంత బాగుంది. గాడ్ ఇస్ క్రియేటెడ్ ఆల్ దిస్. ఇట్ ఇస్ నాట్ లైఫ్ లో మాత్రం అందరూ ఒకసారి చూడాల్సిందేనండి. వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ పీపుల్.
And I am very much grateful to have this group of people. That is main. ఇదండి మా బస్సు. అందరు ఇప్పుడు దిగారు, అందుకే ఖాళీ బస్ చూపిస్తున్నాను. కానీ పాపం బామ్మలు ఇద్దరే కూర్చున్నారు. కానీ చాలా గ్రేట్ అండి, వీళ్ళు చార్ధామ్ యాత్రకు వచ్చి అన్ని యమునోత్రి కూడా దర్శనం మీకు అయ్యిందంటే అది చాలా అంటే చాలా గ్రేట్. ఏంటంటే చెప్పండి, ఇక్కడ మీరు ఇప్పటివరకు ఏమేమి చూసారు, ఎలా ఉంది మీ అనుభవం చెప్పండి. చాలా మంచి అనుభవము, అంత కొత్త పరిచయాలు. ఈ చార్ధామ్ యాత్ర చాలా మంచిగా అనిపించింది. నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు. మళ్ళీ చెప్తానులేండి, ఇప్పుడు ప్రిపేర్ కావాలి. వీళ్ళంతా ఇప్పుడు మా బస్సు వాళ్ళు మొత్తం మేమంతా ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. అందరం కలిసిపోయి చాలా క్లోజ్గా ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. నా పేరు రాజశేఖరన్. మేమంతా బాగా కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మాకు ఏ లోపు కనిపించలేదు. వీ హ్యావ్ లెఫ్ట్ అవర్ హౌస్ అన్నట్టు. సో చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాం. అందరూ అందరూ ఒక ఫ్రెండ్లీగా బ్రదర్ సిస్టర్స్ లాగా ఉండి ఎంజాయ్ చేస్తున్నాం. అంతా ఇప్పుడు మేము ఏజ్లన్నీ మర్చిపోయి చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడైతే ప్రస్తుతం మేము ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ వన్ అవర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయిందా? ఇంకా కొద్దిగా ఇంకా ఒక 1 అవర్ అయితే ఈజీగా అయిపోయింది. మనకి యమునోత్రిలో కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం మనం. 4-5 అవర్స్ అదే. అంటే ఇక్కడ ఎప్పటికి ఇలాగ ప్రాబ్లమ్స్ అవుతుంటాయా, లేకపోతే సాఫీగా అయిపోతుందా? ఈ చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయ్యి 4 days అయింది. సో ఫస్ట్ బ్యాచ్ క్లియర్ అయింది. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ లో మనం ఉన్నాము. అవును. సో సెకండ్ బ్యాచ్ లో కొద్దిగా క్రౌడ్ రష్ తగ్గే వరకు ఈ ప్రాబ్లం ఉంటుందంటారా? ఇంకా ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి. సో ఆ బేస్ లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటేనే ఉంటుంది. ఇంకా ఫేస్ చేయాలి మనం. అయినా మనం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఇది లైఫ్ లో ఒకసారి చేసుకోవాలి. చేయాలని అనుకుంటే చేసి తీరాలి. సార్ థ్యాంక్స్ అండి. ఇది రుద్రప్రయాగ అండి. రుద్రప్రయాగలో ఇక్కడ 2 నదులు కలుస్తాయి. ఒకటి అలకనంద, ఒకటి మందాకిని. చూడండి, 2 కలర్లు డిఫరెన్స్ కూడా తెలుస్తున్నాయి. ఇక్కడ ఒక నది బ్లూ కలర్ ఉంది, ఒక నది వైట్ ఉంది. మట్టి వైట్ కలర్లో ఉన్నది అలకనంద, ఇక్కడ బ్లూ కలర్లో ఉంది మందాకిని. ఈ ప్లేస్ పేరు రుద్రప్రయాగ.
ఇక్కడ 2 నదులు కలుస్తున్నాయండి, భగీరథి, అలకనంద. ఇది ఏం దేవప్రయాగం. అదే ఇక్కడ నుంచి ఒక నది వస్తుంది, ఎదురుగా నుంచి ఒక నది, 2 వచ్చి 2 కలుస్తుంది. దేవప్రయాగ్. यात्रा ग्रैंड सक्सेस